ఒక దేశపు రాజు ఎల్లప్పుడూ తన దేశ భద్రత మరియు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తనకు లభించే సమయాన్నంతటినీ వెచ్చించేవాడు. తన దేశం మరియు ప్రజల మీద అమితమైన శ్రద్ధ కలిగి ఉండటం ఒకవైపు రాజుకు సంతోషాన్నిచ్చినా, మనుషుల కోసం రచించబడిన గ్రంథాలను, ఇతిహాసాలను చదవడానికి తనకు సమయం లేదే అని బాధపడ్డాడు. మరుసటి రోజు ఆ స్థానంలో రాజు నిశ్శబ్దంగా ఉండటం చూసిన మంత్రులు, రాజుకు ఏమైంది అని ఒకరినొకరు అడిగి చూసుకున్నారు. ఈ సభలో సమావేశమైన మంత్రులారా, భక్తి గ్రంథాలను, ఇతిహాసాలను అభ్యసించిన పండితులారా, నా మౌనానికి కారణం, నేను దేశం మరియు ప్రజల శ్రేయస్సు కోసమే రోజంతా వెచ్చిస్తున్నాను. దానివల్ల మంచి పుస్తకాలను మరియు ఒక మనిషి జీవిత విధానం గురించి వ్రాయబడిన ఇతిహాసాలను చదవడానికి సమయం లేక ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి మీరు నాకు ఒక సహాయం చేయగలరా అని అక్కడ ఉన్నవారిని రాజు అడిగాడు. రాజు ఇలా అడగగానే అక్కడ ఉన్నవారు ఏమీ అర్థం కాక ఒకరినొకరు చూసుకుంటూ దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు ఒక పండితుడు, ప్రభూ, మీకు సహాయం కావాలని మా దగ్గర అనుమతి అడగడమా? ఆజ్ఞాపించండి, మేము చేయగలిగిన సహాయం చేస్తాము అని వారు అనగా, పండితులారా, మీరు నీతి శాస్త్రాలను మరియు అనేక ఇతిహాసాలను చదివి పాండిత్యం పొందినవారు. మీరు మరో వారం రోజులు సమయం తీసుకోండి. మీరు చదివిన గ్రంథాల ఆధారంగా ఒక మనిషి సంపూర్ణ జీవితాన్ని 1 లేదా 2 వాక్యాల్లో చెప్పాలి. మీరు చెప్పే సమాధానం నాకు సంతృప్తికరంగా ఉంటే, ఈ దేశం మీకు బంగారు నాణేలను ఇచ్చి, దేశంలోనే అత్యున్నత పదవిలో మిమ్మల్ని కూర్చోబెట్టి గౌరవిస్తుందని రాజు చెప్పాడు. ఈ వార్త దేశమంతటా వ్యాపించడంతో, ఎలాగైనా రాజును మెప్పించే సమాధానాన్ని ఇచ్చి ఆ బంగారు నాణేలను, రాజ పదవిని పొందాలని, ఆ వారం రోజులు చదవని పుస్తకాలను కూడా చదివి రాజు కోసం సమాధానాలను వెతకడం మొదలుపెట్టారు. వారం రోజులు ముగియగానే మళ్లీ ఆ స్థానం సమావేశమైంది. దేశంలోని పండితులందరూ రాజభవనంలో సమావేశమయ్యారు. అందరినీ ప్రేమగా ఆహ్వానించిన రాజు, పండిత మహాశయులారా, మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు నాకు సమాధానం దొరుకుతుందని నమ్ముతున్నాను అనే ఆశతో ఒక్కొక్కరిని పిలిచి వారు చెప్పే సమాధానాలను శ్రద్ధగా విన్నాడు. ఉదయం మొదలై సాయంత్రం కూడా అయిపోయింది. కాని వారు చెప్పిన సమాధానాలు రాజుకు సంతృప్తిని ఇవ్వలేదు. పెద్ద ఆశతో ఉన్న రాజు నిరాశతో కూర్చోవడం చూసిన ఒక ముని, రాజా, మన దేశ ఉత్తర సరిహద్దులో ఒక గురుకులం ఉంది అని అన్నాడు. అక్కడ ఉన్న గురువు మీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఆయనను వెళ్లి కలవండి అని ముని చెప్పడంతో మరుసటి రోజు అక్కడికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయమని రాజు సైనికులను ఆదేశించాడు. రాజ్యంలోకి రాజు వస్తున్నాడని తెలుసుకున్న గురువు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రాజు కూడా గురువు పాదాలకు నమస్కరించి తాను ఎందుకు వచ్చానో వివరంగా చెప్పాడు. రాజు చెబుతున్నది ఓపిగ్గా వింటున్న గురువు, రాజా, కొంచెం ఆగండి, ఇప్పుడే వస్తాను అని తన గుడిసెలోకి వెళ్లి ఒక వెండి ఉంగరాన్ని తెచ్చి రాజుకు ఇచ్చారు. రాజా, ఇది నా గురువుగారు నాకు బహుమతిగా ఇచ్చారు. ఈ ఉంగరం కింది భాగంలో 2 రంగుల రేకులు ఉంటాయి. నీ జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేక ఆత్మహత్య చేసుకునేంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగు రేకును తీసి అందులో ఉన్న మంత్రాన్ని చదువు అని, నీ జీవితంలో అన్ని సంపదలు లభించి ఇక ఒక మనిషికి అంతకంటే ఏం కావాలి అని నీ మనసు ఎప్పుడు చెబితే అప్పుడు పసుపు రంగు రేకును తీసి అందులో ఉన్న మంత్రాన్ని చదువు అని చెప్పారు. నీ జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుంటావు అని చెబుతూ నా గురువు నాకు ఈ ఉంగరాన్ని ఇచ్చారు. కాని ఇప్పటివరకు నా జీవితంలో ఆ మంత్రాలను చదవాల్సిన సందర్భం నాకు రాలేదు. ఈ ఉంగరాన్ని ఇప్పుడు మీరు ధరించండి. నేను చెప్పిన ఆ 2 సందర్భాలు మీకు ఎప్పుడు ఎదురవుతాయో అప్పుడు అందులో ఉన్న మంత్రాన్ని చదివి చూడండి. ఖచ్చితంగా మీ జీవితానికి పూర్తి అర్థమవుతుంది అని రాజుకు ఆశీస్సులు అందించి రాజును సాగనంపారు. ఇందులో అసలు ఏ మంత్రం రాసి ఉంటుందో అని ఆ ఉంగరాన్ని చూస్తూ ఉన్న రాజుకు దాన్ని విప్పి చదవాలని అనిపించింది. కాని గురువు ఆ 2 సందర్భాల్లో మాత్రమే చదవాలని చెప్పింది గుర్తుకు రావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఇలాగే ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు పక్క దేశపు రాజు యుద్ధం ప్రకటించి లేఖ పంపాడు. దాన్ని చూసిన రాజు తన దేశ సైన్యాలను సమీకరించి దేశ సరిహద్దులో యుద్ధం చేశాడు. కాని రాజు సైన్యాల కంటే పక్క దేశపు రాజు సైన్యాలు పెద్దవి కావడంతో రాజు యుద్ధంలో ఓడిపోయి సమీపంలోని అడవిలోకి వెళ్లి దాక్కున్నాడు.
విజయం సాధించిన రాజు తన సైనికులను పిలిచి, వీరులారా, ఈ దేశంలో ఉన్న సంపదను, మహిళలను బందీలుగా పట్టుకుని మన దేశానికి తీసుకురండి. ఈ దేశపు సైనికులను ఇక్కడి జైళ్లలో బంధించి, వారికి తినడానికి ఆహారం, తాగడానికి నీరు ఇవ్వకుండా హింసించండి అని ఆదేశించాడు. తన కళ్ల ముందే తన దేశపు స్త్రీలు, పిల్లలు బందీలుగా తీసుకు వెళ్లబడుతుండటం దాక్కుని చూస్తున్న రాజు కళ్ల నుండి రక్తం కన్నీరుగా కారింది. నా దేశ ప్రజలను మరియు పిల్లలను కాపాడలేని నేను బతికి ఉండి సాధించేది ఏముంది? శవంతో సమానమైన ప్రాణం నా శరీరంలో ఉండటం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మేలని తన ఖడ్గాన్ని తీశాడు. అప్పుడు అతను వేలికి పెట్టుకున్న ఉంగరం బట్టలకు చిక్కుకుని రాకుండా పోయింది. అప్పుడే ఆ గురువు చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో ఆ ఉంగరాన్ని తీసి అందులో ఉన్న ఆకుపచ్చ రంగు రేకును తీసి చదివాడు. ఇది కాలం. ఇది ఎప్పుడూ ఇలాగే ఉండదు. ఖచ్చితంగా రేపు మారుతుంది అని రాసి ఉంది. అది చదివిన వెంటనే ఏదో ఒక శక్తి తనలో ఉద్భవించినట్లుగా అతను భావించాడు. తర్వాత యుద్ధం సమయంలో తనలాగే తప్పించుకున్న సైనికులను అందరినీ ఒకటి చేశాడు. వారిని ఉంచుకుని తనకు అండగా ఉంటానన్న పక్క దేశపు రాజు సైన్యాన్ని తీసుకుని మళ్లీ యుద్ధానికి బయలుదేరాడు. ఈసారి తన పూర్తి బలంతో సైన్యానికి ఉత్సాహాన్ని నింపి శత్రుదేశంతో పోరాడాడు. శత్రుదేశపు సైన్యాన్ని చెదరగొట్టి విజయాన్ని సాధించాడు. తన దేశపు స్త్రీలను, పిల్లలను తీసుకుని సొంత దేశానికి వచ్చిన రాజు ఆ తర్వాత వచ్చిన ఒక వారం రోజులను పండగలా జరుపుకున్నాడు. ప్రజలందరూ సంతోషంగా ఉండటం చూసిన రాజు, సంతోషంగా ఉన్న ప్రజలు, తరిగే అవకాశం లేని సంపద, తాను ఏమి అనుకుంటున్నానో అర్థం చేసుకునే భార్య, తల్లిదండ్రుల మనసు నొప్పించని తెలివైన పిల్లలు, దీనికంటే ఒక మనిషికి జీవితంలో ఇంకా ఏమి కావాలి అని అనుకుంటూ ఆ ఉంగరంలో ఉన్న పసుపు రంగు రేకును విప్పి చదివాడు. చదవగానే అంతవరకు అతని ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైపోయింది. ఇది సమయం. ఇది ఎప్పుడూ ఇలాగే ఉండదు. నిశ్చయంగా రేపు మారుతుంది అనే ఆ వాక్యాన్ని పదే పదే చదివిన అతను కొద్దిసేపటి తర్వాత బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. ఒక మనిషి సంపూర్ణ జీవితాన్ని ఈ వాక్యం నాకు నేర్పింది అని ఆనందంతో దేవుడిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు. ఇక్కడ మన జీవితం కూడా ఇలాంటిదే. చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న అపజయాలు జీవితంలో కలగడం సహజమే. ఆ ఒక్క క్షణం ఆలోచించకుండా మీరు తీసుకునే ఆత్మహత్య అనే తప్పుడు నిర్ణయం మిమ్మల్ని మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వారిని కూడా బ్రతికున్న శవాలుగా మార్చేస్తుంది. మీకు కలిగే బాధలు, ద్రోహాలు, అపజయాలు, నష్టాలు ఇలా దేనినైనా సరే కాలానికి వదిలేయండి. ఎందుకంటే మీకు కలిగిన గాయాలకు కాలం దగ్గర మాత్రమే మందు ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.